నమస్కారం. సులేఖ ఆస్ట్రో ప్రేక్షకులందరికీ స్వాగతం. పదండి, ఇవాళ మనం జూలై నెల 2024లో తులారాశి వాళ్ళకి ఎలా ఉంది, తులారాశి వాళ్ళు ఏ ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి, తులారాశి వాళ్ళకి ఏ ఏ పరిహారాలు మీకు ఫేవరబుల్గా మారుతుంది అనే విషయం గురించి చూద్దాం. మొదట్లో గ్రహ సంచారం. తులారాశి వాళ్ళకి మీకు మీ రాశి నుంచి 5వ స్థానంలో శని, 6వ స్థానంలో రాహు, 7వ స్థానంలో చంద్రుడు మరియు కుజుడు, 8వ స్థానంలో బృహస్పతి, 9వ స్థానంలో సూర్యుడు, బుధుడు మరియు శుక్రుడు, 12వ స్థానంలో కేతువు. ఇదండి గ్రహ సంచారం. ఇప్పుడు ఈ గ్రహ సంచారం ఉండడం వల్ల తులారాశి వాళ్ళకి ఈ జూలై నెల ఎలా ఉంటుంది అంటే, మీకు యాజ్ యూజువల్ నార్మల్గానే ఉంటుంది. పెద్ద ప్రాబ్లమ్స్ ఉండవు, కానీ పెద్ద గ్రోత్ ఆపర్చునిటీస్ కూడా అంతగా ఉండదు. నార్మల్ లైఫ్ అలా కంటిన్యూ అవుతుంది. పెద్దగా ప్రాబ్లమ్స్ అనేది ఉండవు అని చెప్తే, మీకు వాలంటరీలీ మీరే వెళ్ళి ఎక్కడో చిక్కుకోవడం అనే విషయం మాత్రం జరగదు. కానీ మీరు నోరు మాత్రం కాస్త కంట్రోల్లో పెట్టుకుంటే చాలా మంచిది ఈ జూలై నెల 2024లో. ఎందుకంటే మీ రాశి నుంచి 6వ స్థానానికి ఆధిపత్యం వహించే బృహస్పతి 8వ స్థానంలో సంచరించడం వల్ల మీ 2వ స్థానానికి బృహస్పతి దృష్టి పడుతుంది. ఇందువల్ల ఏమవుతుంది అంటే, ఏదో ఒక రకంగా మంచిది మాత్రం జరుగుతుంది. కానీ అదే విషయంలో మీకు ఇలా అన్కంట్రోలబుల్ కాన్వర్సేషన్స్ అనేది అప్పుడప్పుడు జరగడానికి ఛాన్సెస్ ఉంది. మీ నోరు మీ కంట్రోల్లో ఉండదు కొన్ని సందర్భాల్లో. అందువల్ల మీరు ఏం చేయాలి అంటే, యూ హ్యావ్ టు హ్యావ్ కంట్రోల్ ఓవర్ యువర్ వర్డ్స్ ఆర్ వాట్ యు సే. ఏం చెప్తున్నారో, ఎందుకు చెప్తున్నారో ఆలోచించి మనం చెప్పాలి. ఆ ఒక ప్రాక్టీస్ మాత్రం ఈ జూలై నెల 2024లో మీరు ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు పిల్లల విషయానికి వస్తే, తులారాశిలో పుట్టిన పిల్లలు చదువులో కాస్త కాన్సన్ట్రేట్ చేయాలి. ఎందుకంటే మార్క్స్ కూడా అంత ఎక్స్పెక్టెడ్ మార్క్స్, స్కోరింగ్స్ అనేది ఉండదు. వాళ్ళు అట్లీస్ట్ చదువులో ఒక యావరేజ్గా ఉన్నారు, స్పోర్ట్స్ లేకపోతే ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో ఏదైనా బాగా చేస్తారా అంటే ఆ దాంట్లో కూడా అంత పెద్ద ప్రోగ్రెస్ ఏం ఉండదు. సో అందువల్ల మీరు కాస్త మీ పిల్లల్ని మోటివేట్ చేయాలి. తులారాశిలో పుట్టిన పిల్లలు మీ ఇంట్లో ఉన్నారు అంటే వాళ్ళకి కావాల్సినది ఈ జూలై నెల 2024లో మోటివేషన్. నెక్స్ట్ మహిళల విషయానికి వస్తే, తులారాశిలో పుట్టిన మహిళలు ఈ జూలై నెల 2024లో కాస్త హ్యాపీగా ఉంటారు. మీకు ఒక పెద్ద బర్డన్ తగ్గినట్టు ఉంటుంది. ఒక పెద్ద తలనొప్పి ఇప్పటి నుంచి మనకు ఉండదు అని ఒక విషయం జరుగుతుంది. సో అందువల్ల మీరు చాలా హ్యాపీగా ఉంటారు. ఆ సంతోషాన్ని పక్క వాళ్ళతో షేర్ చేసుకుంటారు. ఇంట్లో కూడా ఒక మంచి శుభవార్త వస్తూనే ఉంటుంది. తర్వాత ఏదో ఒక రకంగా మనం హార్డ్ వర్క్ చేయాలి, లేకపోతే మన కాంట్రిబ్యూషన్ కూడా ఉండాలి అని ఇంట్లో ఉన్న వాళ్ళైనా సరే, పనిచేస్తున్న వాళ్ళైనా సరే, ఏదో ఒక రకంగా మీకు ఆ మోటివేషన్ ఉంటుంది. కాబట్టి మీరు బాగా చేయాలి అని ఒక మైండ్ సెట్ మీకు లభిస్తుంది. అందువల్ల ఫ్యూచర్లో ఏదైనా మార్పు ఉంటుంది. కానీ ఈ జూలై నెలలో మాత్రం ఎక్కువగా రిజల్ట్ మాత్రం ఎక్స్పెక్ట్ చేయకండి. నెక్స్ట్, ఐటీ రంగంలో పనిచేస్తున్న వాళ్ళు, ట్రైనింగ్, టీచింగ్, ఎడ్యుకేషన్ సెక్టార్లో ఉన్నవాళ్ళు, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో ఉన్నవాళ్ళు, డిస్ట్రిబ్యూషన్ సెక్టార్లో ఉన్నవాళ్ళు, సప్లై చైన్ మేనేజ్మెంట్ ఈ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు, మీ అందరికీ ఈ జూలై నెల 2024లో ఆపర్చునిటీస్ వస్తుంది. కానీ దాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని ఒక ప్రయత్నంలో మీ రొటీన్ లైఫ్లో ఉన్న వర్క్ లేకపోతే రెస్పాన్సిబిలిటీస్ని మీరు మర్చిపోకండి. ఇది చాలా ఇంపార్టెంట్ అయిన ఒక పాయింట్. ముఖ్యంగా బిజినెస్ చేసేవాళ్ళు, మీరు బిజినెస్లో పెద్దగా పెట్టుబడి చేసి మనం ఏదైనా స్టార్ట్ చేయాలి అనే విషయం లేకపోతే ఆ ఐడియాలో ఉన్నవాళ్ళు ఈ జూలై నెలలో అది చేయకండి. నెక్స్ట్, ఆరోగ్య విషయానికి వస్తే, ఆరోగ్యంలో కాస్త కేర్ఫుల్గా ఉండండి. అష్టమంలో బృహస్పతి అంటే 6వ స్థానానికి అధిపతి అష్టమంలో రావడం అనేది ఒక విధంగా మంచిది. కానీ 6వ స్థానానికి ఆధిపత్యం వహించే గ్రహం
రెండో స్థానం మీద దృష్టి పెట్టడం అనేది అంత విశేషమైన ఒక ప్లేస్మెంట్ కాదు. కాబట్టి కాస్త ఆరోగ్య విషయంలో కూడా కేర్ఫుల్గా ఉండండి. తులారాశి వాళ్ళు ఈ జూలై నెల 2024లో మహాలక్ష్మి వారి ఆరాధన, లక్ష్మీనారాయణ ఆరాధన, సత్యనారాయణ స్వామి వారి వ్రతం ఆరాధన చేసుకోవడం మంచిది. శుభం.